హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. ఆకుకూరలు ఎక్కువ తెచ్చుకున్నాను, ఎందుకంటే విటమిన్ తక్కువ ఉందని ఆకుకూరలు ఎక్కువ తినమని డాక్టర్ చెప్పారండి. ఉల్లిపొరకు అయితే తీసుకున్నానండి, ఫ్రెష్గా కనిపించింది అందుకనే తీసుకున్నాను. అన్నిట్లోకి వస్తుంది. సర్వపిండి చేసుకుంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు, కర్రీకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పుదీనాను కూడా తీసుకున్నానండి. పుదీనా ఫ్రెష్గా ఫ్లేవర్ బాగా వాసన వచ్చింది. అలాగే పాలకూర తీసుకున్నాను. విటమిన్ తక్కువ ఉన్నవారు థయామిన్ విటమిన్ వస్తుంది, అందుకనే పాలకూరను తీసుకున్నాను. మెంతి కూర అయితే తెలుసు కదండి, మెంతి కూర చాలా మంచిది ఆరోగ్యానికి. అన్నిట్లోకి వేసుకోవచ్చు, ఉట్టిగా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. తోటకూరను కూడా తీసుకున్నాను. తోటకూర ఫ్రై చేసుకోవచ్చు. ఆకుకూరలు తినాలనేసి ఆకుకూరలు తీసుకున్నాను. తోటకూర చాలా హెల్తీ పరంగా చాలా మంచిదండి. పుంటికూర ఈ సీజన్లోనే దొరుకుతుంది, ఆల్మోస్ట్ తక్కువైపోయిందండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే చెప్పారు. మళ్ళీ తినాలనిపిస్తుంది అనేసి తీసుకున్నానండి. ఇక కరివేపాకు అయితే బంగారం అయిపోయిందండి, వాళ్ళే ఇస్తున్నారు. ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. పచ్చిమిర్చి తీసుకున్నానండి, అన్నిట్లోకి పనికొస్తాయి అనేసి 1 కేజీ పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. కొత్తిమీర అన్నిట్లోకి కావాలి కదండి, చారు సాంబార్లోకి కర్రీస్లోకి కొత్తిమీర చాలా వాసన అయితే సూపర్గా ఉందండి. మన దేశీ కొత్తిమీర. ఈ టమాటాలు అయితే దేశీవాలి టమాటాలు అండి, ఆల్రెడీ ఉన్నాయి, అవి హైబ్రిడ్ అండి. ఇవైతే దేశీవాలి టమాటాలు అనేసి పుల్ల పుల్లగా బాగుంటాయి అనేసి తీసుకున్నాను. క్యారెట్ కనిపించింది, క్యారెట్ రైస్ అయినా చేసుకోవచ్చు అనేసి తీసుకున్నానండి. కర్రీ కూడా చేసుకోవచ్చు ఫ్రై లాగా. ఇది పెద్ద చిక్కుడుగాయ అండి, ఇదైతే చాలా హెల్త్ పరంగా చాలా మంచిది, విటమిన్స్ ఉంటాయి, ఆ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సొరకాయ అయితే సాంబార్లోకి కర్రీలోకి వస్తుందనేసి ఒక చిన్నదైతే తీసుకున్నానండి. అలాగే కాకరకాయలను కూడా తీసుకున్నానండి. కాకరకాయలు పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి. వీలైతే పెడతాను, లేకపోతే ఫ్రై చేస్తాను, అందుకనే తీసుకున్నాను. ఒక 1/2 కేజీ అయితే ఇలా అన్ని కూరగాయలను తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్ళి. ఇంటి ముంగటైతే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అలాగే ఒకసారి తెచ్చిపెట్టుకుంటే 10 రోజుల వరకు వస్తాయని తెచ్చిపెట్టుకున్నానండి. ఫీవర్ వచ్చింది కాబట్టి వంట వీడియోలు చేయలేదు, ఇక నుండి వీడియోలు చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే మార్కెట్కి వెళ్ళి ఇలానే తెచ్చిపెట్టుకుంటానండి. మీరు ఎలా తెచ్చిపెట్టుకుంటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.